మేము చచ్చినా సరే మేము ఒకరం పోతున్నామంటే ఇంకొకరికి ఉపాధి కలుగుతుంది, ఒకరికి మేలు కలుగుతుంది. మీరు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు పిఆర్సీ మీకు పెంచలేదు కాబట్టి మీరు కూడా ధర్నాకు దిగండి. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు దిగట్లేదు? డిపార్ట్మెంట్ వాళ్ళు దిగండి. అంత ధైర్యం లేదా మీకు? అంటే చెత్త గవర్నమెంట్ కూడా మీరు ప్రొటెక్ట్ చేస్తారంటే, ఇంత చెత్త గవర్నమెంట్ లో కూడా డ్యూటీలు చేయాలనుకున్నారంటే, ఇంత చెత్త వ్యవస్థలో మీరు డ్యూటీలు చేయాలనుకున్నారంటే ఎంత దారుణం, ఎంత దౌర్భాగ్య స్థితికి పోలీసులు శాఖ దిగిందంటే వ్యర్థం. ఇది ఏం చేస్తున్నారు? చాలా తీసుకుపోయి ఎక్కిస్తున్నారు. అసలు అరెస్ట్ చేయాలన్న ఆలోచన కూడా మీకు విరమించుకోవాలి డిపార్ట్మెంట్ వాళ్ళు. మేము ఉప్పల్ నుంచి వచ్చామండి, మేము ఆశా వర్కర్లమి. మాతోటి ఎంత గొడ్డు చాకిరి చేపిస్తారు అంటే అంత గొడ్డు చాకిరి చేపిస్తున్నారు. అసలు ఈ 24/7 లో కూడా మాకు కనీస వేతనాలు లేవు, సీతకి ఇచ్చిన హామీలు లేవు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు లేవు. మీరు 6 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీలు ఎటు పోయినాయో ఆవిరైపోయినాయి. ఇట్లా నీటి మీద ఇట్లా ఆవిరైపోతుంది ఇచ్చినప్పుడు కానీ అట్లా ఆవిరైపోయినాయి 6 గ్యారెంటీలు. ఏం పరిపాలన చేస్తున్నావు? అసలు ఈ అరెస్ట్ అక్రమ అరెస్టులు దేనికి ఏమిటికి చేస్తున్నారు మీరు అరెస్టులు? సో ఇలా ఉంది, ఎక్కడికక్కడిగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడికి ధర్నా చేయడానికి వచ్చిన ఎవరిని కూడా ఇక్కడ ఉండనీయకుండా ఇక్కడ నుండి తీసుకుని వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ధర్నా చౌక్ మొత్తం కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొందన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే చూస్తూ ఉన్నాము, మొత్తం మన అరెస్ట్ చేసే విధానాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇలానే ఉదయం నుండి కూడా కొనసాగుతా ఉంది. వాళ్ళ యొక్క డిమాండ్స్, ఆశా వర్కర్కి సంబంధించిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలని కూడా కోరుతూ ఉన్నారు. 18,000 రూపాయల వేతనం కావచ్చు, లేకుంటే వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు ఇవ్వాలని కూడా కోరుకుంటూ ఉన్నారు. ఆశా వర్కర్లు ప్రతి ఒక్కరు కూడా మేము వాళ్ళ యొక్క అంటే పేషెంట్ల యొక్క ప్రాణాలను కాపాడడానికి మేము 24 గంటలు పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఏవైతే ప్రసవ సందర్భంలో వీళ్ళు చేసే సేవ ఏదైతే ఉందో వాటినన్నింటిని కూడా గుర్తు చేస్తూ ఆవేదన పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించాలని కూడా వీళ్ళైతే కోరుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూద్దాం మరి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది. మరి సీతక్క గారు ఇచ్చిన హామీలన్నీ, మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నీ కూడా నెరవేర్చట్లేదన్న ఆవేదన అయితే వీళ్ళైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది.